పాలన ఇంకా కొనసాగుతోందా? గ్రామ గుడిపై పెత్తందారుతనం. గుడిలో పూజ జరగాలంటే పెత్తందారు దగ్గర చేతులు మోహరించి వేడుకోవాలా? కుల వివక్ష అంటరానితనమా? ఇది నిజాం పరిపాలనని గుర్తు చేస్తోందా? అధికారుల చొరవతో ఇకనైనా గ్రామానికి మోక్షం వచ్చేనా? పలమనేరు మండలం జరవారిపల్లి పంచాయతీ పీవడ్డూరు గ్రామంలో ఇంకా బ్రిటిష్ నైజాంల పాలన కొనసాగుతుంది. గ్రామ గుడిసెపై పెత్తందారుతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గ్రామంలో ప్రజలు గ్రామదేవత అయిన పెద్దమ్మూరు తల్లికి తన కోరికలు నెరవేరగానే మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. ఈ మొక్కుబడులు చెల్లించే సందర్భంలో ప్రజలు గుడి పూజారిని కాక పెత్తందారు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి మాత్రమే గుడిలో పూజారి అభిషేకమైన మొక్కుబడైనా చెల్లించుకోవచ్చు. లేదంటే గుడిలో పూజారి పూజ చేయడు. గ్రామానికి సంబంధించిన గుడిపై పెత్తందారుతనం దేనికి సంకేతం తెలియజేస్తుంది? ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్కి చేరగా అక్కడ తీర్మానంలో ఇక నుంచి అలా చేయమని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ప్రతి పూజకి పండుగకి అదే తంతు నడుస్తుంది. గ్రామంలోని 20 కుటుంబాలు కలిసి ఈరోజు పండుగ జరపాలని నిర్ణయించుకొని పూజారి దగ్గరికి వెళ్ళి పూజ చేయమని అడగ్గా మళ్ళీ పెత్తందారు చెప్తేనే చేస్తాము, లేదంటే చేయము. ఆ గ్రామంలో ఎవరు పూజ చేయాలన్నా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే మేము పూజ చేస్తామని స్వయంగా చెప్పాడు. ఇప్పుడు గ్రామ ప్రజలు ఏ విధంగా పండుగ జరుపుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెత్తందారు దగ్గరికి వెళ్ళి చేతులు మోహరించి వేడుకుంటే పూజ జరుగుతుందా? ఇంకా కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందా? అధికారుల చొరవతో ఇప్పటికైనా గ్రామ ప్రజలకి మోక్షం కలుగుతుందని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మేము గుడి తెరిచి పూజ చేసుకుని మా కార్యక్రమాలంతా మేము జరుపుకుంటాం. ఎప్పుడు వచ్చినా పూజకి ఎవరో పూజ చేయాలి అంతే. మీరు ఇట్లా చేయడానికి వాళ్ళు అలా అబ్జెక్షన్ చేస్తున్నారు, అదే మా సమస్య. పంచాయతీ, నా పేరు శివ, మాది వడ్డూరు గ్రామము. సో ఇక్కడ మా ఊర్లో ఒక సమస్య ఏమంటే మేము ఎప్పుడు పూజకి వచ్చినా పెద్దమ్మూరు గుడి అనేది లాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఈ విషయం పైన మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ కంప్లైంట్ కాపీలు అంతా మా దగ్గర కూడా ఉన్నాయి. అప్పుడు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిచి పూజారిని పిలిపించి మాట్లాడితే అప్పుడు వాళ్ళు పూజ చేస్తాం అది ఇదని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఈ సంక్రాంతిని పునరుద్ధరించుకొని ఈరోజు అంటే మంగళవారము ఎంత డేట్ ఈరోజు పూజ కోసము గుడి తలుపులు తీసి మేము పూజ చేయాలనిపిస్తే వాళ్ళతో మాట్లాడాము నిన్నే. వాళ్ళు ఏమని చెప్పారంటే మేము పూజ చేయము, ఊర్లో ఎవరో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఏదో గుడికి ఏదో చేస్తున్నారు, వాళ్ళంతా పర్మిషన్ తీసుకుంటేనే మేము గుడి తెరిచి పూజ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయం పైన మేము చాలాసార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చాము. సమస్య అనేది అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసినారంటే బీగాలు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా బీగాల్లో వేసి పెట్టే ఉంటారు, లోపల కూడా వేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే బయటే పిల్లలు కొట్టుకొని బయటే పూజ చేసుకొని వెళ్ళాము. మాకు గుడి అనేది తలుపులు అయితే తెరలేదు. సో ఇది కుల వివక్ష లేదన్నా మత వివక్ష అలా మీరు దయచేసి సపోర్ట్ చేసి ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు, మీరు చూడొచ్చు. మాది ఒక 25 కుటుంబాల దాకా ఉన్నాయి. మేము ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు పూజకు వచ్చినా ఇదే సమస్య, మేము ప్రతిసారి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. దీనిపైన మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు నుంచి మేము పోరాటం కొనసాగిస్తున్నాము. అట్లే మీకు సమస్య వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడమని చెప్పినారు కదా, మాట్లాడిన తర్వాత అధికారులు స్పందన విన్నా కూడా ఊర్లో ఏదైనా మార్పు వచ్చిందా? ఏం రాలేదు. మళ్ళీ అధికారులు వేరే స్పందించినారా? మా అధికారుల దగ్గర చెప్పాము. వాళ్ళు అధికారులు అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము. మిగతా అధికారులు ఎవరికి చెప్పలేదు. రెవెన్యూ అధికారులు వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళ దగ్గరికి అంతా పోలేదు. ఎస్ఐ సార్ ఏం చెప్పినాడంటే పోయినసారి పూజ అందరికి ఎవరికి వచ్చినా పూజ చేయాలి, అది ఊరికి సంబంధించిన గుడి, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు. సో అతను ఏమన్నాడంటే ఈసారి నుండి చేస్తామని ఒప్పుకున్నారు. బట్ ఈసారి ఇంకొక కొత్త పూజారి అంట ఆయన పోయి అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఇదో పెత్తందారుల నిజాం పాలన లాగా ఇది నాకైతే తలపిస్తోంది. నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ప్రతిసారి కూడా ఇదే సమస్య మీద మా ఊరోళ్ళని ఎక్కువ భయపెట్టడము, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అందుకోసం అనేసి నేను ఈరోజు మళ్ళీ వచ్చాను. పోయినసారి లాగా మళ్ళీ వచ్చి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని మాట్లాడుతున్నాము. మాకు ఈ సమస్య కోసం ఒక పరిష్కారం అనేది చూపించాలి. ఇప్పుడు ఈ గుడి ఏ కుటుంబం ఆధీనంలో ఉంది? ఒక కుటుంబానికి సంబంధించిన కాదు, ఇది ఊరి మొత్తానికి సంబంధించిన గుడి. మా తాతల కాలం నుంచి ఇది సంబంధించిన గుడి, అందరికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు, ఇది అందరికి సంబంధించిన గుడి. ఇది ఇప్పుడు ఈ గుడికి సంబంధించి మెయిన్ కారణం ఎవరు వస్తున్నారు? ఈ మెయిన్ కారణం అంటే ఇక 2 వర్గాల్లాగా అయిపోయినాయి.
సో ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెరుచుకుంటారు, పూజ చేసుకుంటారు, ఏమేమి కావాలో చేసుకుంటారు, ఊర్లో ఉండి మిగతా వాళ్ళంతా అడగరు. సో ఇప్పుడు మేము పూజకు వచ్చినప్పుడు మాత్రము వాళ్ళని అడగాల వీళ్ళని అడగాల అనేసి చెప్తా ఉంటారు. అదే సమస్య. సో వాళ్ళకైతే వాళ్ళ ఇష్టంగా ఎవరిని అడిగినా పూజ, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు గుడి తెరుచుకుంటారు, పూజ చేసుకుంటారు. వెన్ ఇట్స్ కమ్ టు మీ, మేము వచ్చినప్పుడు మాకు గుడి లాక్ చేస్తారు, పూజ చేయరు. అది సమస్య. మేము పూజకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చి గుడి లాక్ చేస్తారు, మేము చేయం పూజ అంటారు. లేదంటే గుడి పూజ ఊర్లో వదిలేసి కొన్ని రోజులు దూరంగా ఉన్నట్టు అది ఇది యాక్ట్ చేస్తారు మా పూజ అయ్యేంత వరకు. తర్వాత మా నామాలు కొంటారు. ఇదే విషయం మార్నింగ్ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సర్పంచ్తో మాట్లాడాము, ఫోన్ కూడా చేసాము. ఆయన వస్తామన్నాడు. మార్నింగ్ నుంచి ఎదురు చూసాము, ఆయన ఇంతవరకు కూడా రాలేదు. వాళ్ళకి కూడా సమస్య అనేది తెలియజేసాము. లాస్ట్ టైం ఇదే సమస్య మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్పంచ్ కూడా వచ్చి నేను ఇంకా వాళ్ళు గుడి తీయలేదంటే నేను వస్తానన్నాడు. కానీ మార్నింగ్ నుంచి ఫోన్ చేశాను, తను కూడా రాలేదు. ఇంతవరకు మాకు సమస్య గురించి ఆయన స్పందిస్తలేడు. వస్తాను అంటున్నాడు కానీ ఇంతవరకు రాలేదు. స్టిల్ 7:30 ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్.